పిఠాపురం దత్త సాయి పీఠంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా హోమాలు, విశేష పూజలు. వివిధ ప్రాంతాల నుండి అశేషంగా విచ్చేసిన సాయి భక్తులు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా పీఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో విశేష పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి హోమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు జరిపారు. దత్తపీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ సిద్ధాంతి, పీఠం పండితులు, ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ దత్తహోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు పండితుల చేత ఆశీర్వచనం అందించారు. అనంతరం అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ సిద్ధాంతి, పీఠం పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ భక్తులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చంద్రభట్ల సుందర శర్మ, వింజమూరి సత్యం, వారణాసి ఫణి శర్మ తదితరులు పాల్గొన్నారు. రోజు ఆశ్వేద శుద్ధ పౌర్ణమి మహాపర్వదినమున ఈరోజు మనం ప్రతి నెల చేసే కార్యక్రమాలు, లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ 5 హోమాలు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అందరూ కూడా సంతోషంగానే మాట్లాడారు. కాబట్టి ఇక్కడ పిఠాపురం అంటే మా ఒక్క పీఠం కాకుండా, మా దత్తపీఠమే కాకుండా మా పీఠానికి వచ్చిన భక్తులందరినీ కూడా పిఠాపురంలో ఉన్న అన్ని క్షేత్రాలకి కూడా పంపించి దర్శనం చేయించి వాళ్ళకి ఈ హోమాది కార్యక్రమాలు, అన్నదానం కూడా ఆరోగ్యం కుదిరిపడి ఈవేళ కాలేజీ కూడా చదువుకొని లేవలేని పరిస్థితుల్లో ఉంది. అదే ఒక భక్తుల యొక్క నమ్మకం. మాది ఇలాంటి సంఘటనలు కొన్ని వేల చూసాం. కానీ పాప దెందులూరు నుంచి వచ్చి ఈవేళ ఈ హోమాల్లో పాల్గొనడం అన్నది చాలా ఇది ఉండాలి. పాప కూడా మంచి ఆయుస్సు, ఆరోగ్యం, మంచి భర్త, మంచి విద్య అన్ని రావాలని ఆ స్వామి దత్తాత్రేయుని కోరుకుంటూ ఈరోజు పరమ పవిత్రమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించిన వాల్మీకి యొక్క జయంతి, అలాగే పరమ పవిత్ర క్షేత్రమైన పిఠాపురం క్షేత్రంలో శ్రీరామదత్త సాయి పీఠమనందు ప్రతి మాసము జరిగే పౌర్ణమి ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ మాసంలో కూడా అదే విధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విశేషంగా విచ్చేశారు. వారందరి చేత కూడా గణపతి పూజ, మండపారాధన, ఈశ్వరుడికి అభిషేకం, అలాగే పరివార దేవతలందరికీ కూడా విశేషమైన హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ కూడా చాలా ఉంటాయి. కానీ సేవా దృక్పథంతో జరిగేవి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కావున లోక కళ్యాణార్థము వారు చేసేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా ఎంతో మందికి సుఖశాంతులు ఇచ్చేటువంటి విధానంలో జరగాలని ఆకాంక్షిస్తూ ఆ దత్త సాయి పీఠం, శ్రీరామ దత్తపీఠం అన్నారు, వారి యొక్క కృపాభాగ్యము ఇక్కడ పాల్గొన్న వారికి, ఇంతకు ముందు పాల్గొబోయే వారికి అందరికీ కూడా అందాలనేటువంటి ఆకాంక్షతో నేను సెలవు తీసుకుంటున్నాను. చాట్రాయ్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా, నూజివేడు నియోజకవర్గం అండి. పిఠాపురం కూడా వెళ్ళి మామూలుగా దేవుని దర్శనం చేసుకుందామని వచ్చామండి. కానీ ఇక్కడ ఇంత అద్భుతంగా చేస్తారని కళ్ళలో కూడా ఊహించలేదండి. చాలా బాగా చేశారు సార్. ఈ అందరికీ చాలా ధన్యవాదాలండి. కానీ ఇంత అద్భుతంగా చేశారు. ఇది అందరూ తెలుసుకొని ఇలాంటివి చేసుకుంటే కూడా చాలా మంచిది. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఏదో